ఎందుకు చేయాలి? అది అవసరమా? అవసరమానండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా ఆగు ఆగు. భలే గమ్మత్తుగా ఉండే కదా. దీని పేరు విస్కీ బ్రిడ్జ్ అంట. ఇంకా బూమ్ బూమ్ ఇంకా బూమ్ అది ఆంధ్రాలో ఉంటుందిగా ఏదో. ఈడైతే అసలు బండి ఎక్కట్లేదు. లారీ వాళ్ళే రిటర్న్ వచ్చి వెళ్తున్నారు. నా బండి ఎక్కక రిటర్న్ తిప్పుకొని వచ్చిన నేను ఇప్పుడు. ఈ ప్లేస్ చూడడానికి చాలా నార్మల్గా ఉంది కదా, కాకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం వాటర్ బాటిల్స్ తోటి ఫిల్ అయి ఉంది కదా. ఇదేంటంటే ఘాటాలోని ఒక దయ్యం ప్లేస్ అనమాట. ఏం మధ్యలో ఆపేసింది. ठीक है बाय 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 थैंक यू ब्रो बाय హెల్మెట్ తీస్తే గుర్తుపడతారు. హెల్మెట్ లేకు ఈతలికి రా మంచిగా వస్తుంది. అందరు హైదరాబాదేనా? నోమా మిలిటరీ బేస్ పెట్రోల్ బంక్. ఓకే బ్రో బాయ్ అందరికి. కహా మనోడైతే శరత్ బ్రో వెళ్తున్నాడు. సో నిన్నటి వరకు బాగానే ఉన్నాం. నైట్ ఏమైందో అసలు సెట్ కాలేదు. నాకైతే ఇప్పుడు ఓకే ఉంది. సో నేనైతే వెళ్ళలేస్తా లేకి. మనోడైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు మనాలి నుంచి మళ్ళీ శ్రీనగర్, కార్గిల్, లే అట్లయితే వస్తాడంట. తను వెళ్ళిపోతాడుగా. తనైతే వెళ్ళిపోతాడంట. ఎవరు? కార్తీక్ అయితే వెళ్ళిపోతాడంట ఇంటికి. వాళ్ళకి చెప్పేసినంట. మనోడైతే మనాలిలో ఒక స్టే చేస్తావా, 1 డే స్టే చేసి మళ్ళీ శ్రీనగర్, లే అట్లా వస్తాడంట. నేనైతే ఇప్పుడు లేక్ అయితే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 7:30 అవుతుంది. ఇంకా ఒక 10 నిమిషాలు ఇక్కడ నుంచి నేను కూడా స్టార్ట్ అయిపోతా. ఒక బ్రేక్ఫాస్ట్ లాగా చేసి మనోడైతే వెళ్ళిపోతున్నాడు. ఇంకా బాయ్ బ్రో. బాయ్. వీలైతే కలవడానికి వీలైతే ఫోన్ చేయ. ఓకేలా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూర్ మహేష్ గౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సర్చు. టైం వచ్చేసి 8 అయితే అవుతుంది. ఇప్పుడు టెంపరేచర్ వచ్చేసి 7 అయితే ఉంది. మనమైతే ఇప్పుడు లేక్ అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి లేక్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్ ఉందంటే 250 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఇంకా 6 అవర్స్ అయితే చూపిస్తుంది. మనకైతే ఈజీగా అయితే 9 to 10 అవర్స్ అయితే పట్టుద్ది. నిన్ననేమో కార్తీక్ వెళ్ళిపోయింది, ఈరోజేమో శరత్ వెళ్ళిపోయింది. హెల్త్ బాగాలేదు, హెడేక్ బాగా వస్తుందంట. సో వెళ్తా అంటే వెళ్ళు బ్రో అని చెప్పేసిన. లగేజ్ అయితే మొత్తం సెటప్ చేసేసిన, చూస్తున్నారు కదా. ఇంకా ఇక్కడే మనం ఉన్న కాటేజ్ అనమాట. భలే ఉంది ఇది అయితే మాత్రం. లేదు వీడి పేరు చూడు జీవి. ఎట్లా చేస్తాడు నేను దగ్గర కోగానే. అరే ఎందుకు చేయాలి? అది అవసరమానండి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా इधर फोटो खींचेंगे एक बार लास्ट में जा रहा हूँ, अभी घर को जा रहा हूँ. इधर आओ. ए आग इधर आओ. వాడిని రాత్రి ఎత్తుకోవద్దు అని చెప్పినా, ఇప్పుడు ఎత్తుకోవద్దని భయపడుతున్నాడు వాడు. సో వీళ్ళకైతే పేమెంట్ చేసేసి హోటల్ది, ఫుడ్ది, రూమ్ది, ఫుడ్ది పేమెంట్ చేసేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతా. ఇవి చూడండి మొత్తం మౌంటైన్సే అనమాట. ఇదేమో ఆర్మీ బేస్ క్యాంప్ అనమాట. ఇది మొత్తం కాటేజెస్ ఇవి సేమ్ ఇంతే రేట్ ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉండవు. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనమైతే స్టార్ట్ అయిపోదాం. చుట్టుముట్టుకుండాలి అసలుకు అయితే. అరే ఇద్దరు ఫోటో కిచ్చింగ ఫోటో. వాడు పారిపోతాను, భయపడుతాను. పేమెంట్ కూడా అయిపోయింది, ఫుడ్ అంతా కలిసి 1470 అయితే అయింది. ఇగో ఈమె పేరు వచ్చేసి కుట్టి అనమాట. వీలే మనకైతే నెక్స్ట్ స్టే ఇచ్చింది. ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడ రండి. ఇది వచ్చేసి 300. ఇందాక చూపించిన కాటేజ్ వచ్చేసి 1000 రూపీస్ అనమాట. మీరు బార్గెనింగ్ చేస్తే తక్కువ అయితే ఇస్తారు. మన పేరు చెప్పండి, మన ఛానల్ పేరు చెప్పండి, 800కి అయితే ఇస్తారు. అడిగితే మా ఫ్రెండ్సే అని చెప్పండి. ఇక్కడైతే 300. ఫుడ్ అయితే ఈజీగా మనకు 100 to 120 అయితే దొరికిపోతుంది. బెస్ట్ ఇక్కడ స్టే చేయడం. మనాలి నుంచి వచ్చినా సరే, లే నుంచి వచ్చినా సరే ఇక్కడైతే స్టే చేయండి. స్టార్టింగ్లోనే ఉంటుంది వీళ్ళ హోటల్. ఈ రోడ్లోనే స్టార్టింగ్లో ఉంటుంది. పక్క అయితే ఇక్కడ స్టే చేయండి. ఇగో ఇంతసేపు నేను అబ్బాయి అనుకున్నా, అమ్మాయి అంట. ఇగో ఎట్లా పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా నేను వచ్చి తల కురుకుతాడు. బాయ్ కుట్టి, బాయ్ బాబీ బాయ్ బాయ్. ఏ జీవి బాయ్.
బాయ్ బలో వాళ్ళు మేము జారం టీకే. మనలో అయితే అందరూ వెళ్ళిపోయారు, ఇంకా తప్పదు మనం వెళ్ళాలని మెంటల్గా ఫిక్స్ అయిపోయినప్పుడు వెళ్ళాలి. ఇంకోటి నాకు హెల్త్ బాగానే ఉంది, సో ఐ కెన్ డూ ఇట్. కమాన్ 250 కిలోమీటర్స్ ఉంది ఇంకా ఇక్కడ నుంచి. ఇప్పుడు ఎంత ఉంది తెలుసా టెంపరేచర్? ఇక్కడ 6 ఏమో ఉంది. కింద చూస్తున్నారు కదా మొత్తం గడ్డ కట్టుకపోయింది నది. నీ యొక్క కింద మొత్తం ఐసే అనమాట, పైనుంచి వచ్చి గడ్డ కట్టుకొని ఇప్పుడు మళ్ళా మెల్ట్ అవుతుంది చూడండి సన్లైట్కి. నేను ఒక్కడే లదాఖ్ రోడ్లో బ్యూటిఫుల్ మౌంటైన్స్, సింగిల్ పర్సన్. చూస్తున్నారు కదా వెనకాల ఎవరు లేరు, ముందర ఎవరు లేరు, నేను ఒక్కడే వెళ్తున్నా. ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ నుంచి. చలి అయితే మాత్రం ఘోరంగా ఉంది, నా మాటల్లోనే తెలుస్తుంటుంది మీకు. అసలు చూస్తున్నారు కదా జాకెట్, లోపల థర్మలు, గ్లౌజెస్, పాయింట్, షూ అన్నీ వేసుకున్నా. లైట్గా అయితే గాలి పెడుతుంది, అయినా ఏం పర్లేదు. మనం ఈరోజు ఎట్లయినా సరే లే సీట్కి అయితే వెళ్ళిపోవాల్సిందే. సింగిల్గా వెళ్తే ఏంటంటే మనకు మనమే ఆన్ ది స్పాట్లో డిసిషన్ తీసుకుంటాం, ఏమంటారు ధైర్యంగా ఉంటాం, ఎక్కడికైనా పోగలుగుతామన్న ధైర్యం ఉంటుంది మనకైతే మాత్రం. సో అప్పుడప్పుడు సింగిల్ రైడ్ చేస్తే కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి, ఇంకా ఎక్స్పీరియన్సే వేరు. ఈ బ్రిడ్జ్ పేరు చూస్తున్నారు కదా విస్కీ బ్రిడ్జ్ అంట, దీని పేరే విస్కీ పెట్టిండ్రు. కొత్త రోడ్లో వెళ్ళిపోదాం చూద్దాం. అది చిన్న బ్రిడ్జి, ఇది పెద్ద బ్రిడ్జ్, కొత్త బ్రిడ్జ్ ఇది అనమాట. ఇది కొత్త బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేసిండ్రు, వాళ్ళ గమ్మత్తుగా ఉండే కదా. దీని పేరు విస్కీ బ్రిడ్జ్ అంట. ఇంకా బూమ్ బూమ్ అని కబూమ్, అది ఆంధ్రాలో ఉంటుందిగా ఏదో. ఇప్పుడు కొండ ఎక్కుతున్నాం కదా, జిగ్జాగ్ 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 ఉంది చూడండి రోడ్లు. ఇట్లా 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 మొత్తం నేరోస్ అయితే ఉన్నాయి. ఇంకా మొత్తం ఈ కొండ పైనకి అయితే ఎక్కుతున్నాం మనం ఇప్పుడు, పెద్ద కొండపైకి. మొత్తం టర్నింగ్సే, మొత్తం ఈ కొండ మొత్తం ఎక్కాలి మనం ఇప్పుడు. ఎంత హైట్ ఉంది చూడండి, లారీలు కనిపిస్తున్నాయి కదా పైన పోయేది, ఇంకా దానిపైన డబల్కి డబల్ ఉంది హైట్. ఈ గుట్టెక్కి అవతలుకోవాలి మనం. ఇక కనిపిస్తుంది కదా మ్యాప్ మొత్తం. దీనిలో పేరు ఘాటా లూప్స్ అంటారంట. ఎగ్జాక్ట్లీ ఎన్ని టర్నింగ్లు ఉన్నాయో తెలియదు, గూగుల్ చేసి ఇక్కడైతే మెన్షన్ చేస్తా చూడండి. చాలా ఘోరంగా అయితే ఉన్నాయి, కానీ లొకేషన్ మాత్రం అద్భుతంగా ఉంది. ఈ లొకేషన్ చూసేలోపు ఎవడన్నా ఒకటి అడ్డం అవసరం, లేదంటే బండి అక్కడ ఇక్కడ వెళ్ళిపోతుంది. సో అందుకనే లొకేషన్ చూడకుండా నేను రోడ్ మీద అయితే ఫోకస్లో ఉన్నాను. శ్రీనగర్ నుంచి వస్తే ఏం కిక్ ఉంటుంది చెప్పండి, డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్తేనే మజా ఉంటుంది, భలే ఉంది ఇక్కడ నుంచి అయితే మాత్రం. నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. నా బండి మంచిగా ఉన్నంతవరకు నేనైతే మంచిగా ఉంటా. బండికి ఏమైనా రిపేర్ వచ్చిందంటే నాకు కూడా ఇంకా జ్వరం వచ్చినట్టే పక్కా చెప్తున్నా చూడండి. నా బండి షూర్గా మంచిగా ఉందంటే వెళ్ళిపోతా. ఇప్పటికాడికైతే ఏం ప్రాబ్లం లేదు, దీని కూడా నేను ఓవర్గా స్ట్రెస్ అయితే చేయట్లేదు. సో గైస్ ఎవరైనా రావాలనుకుంటే రండి ఈ రూట్లో, కానీ నాలాగా ఒక్కడైతే రాకండి. ఒక 1 ఫ్రెండ్ అంతే, ఒక్కరే చాలు, ఒక్కరే ఉండాలి. అది కూడా ఏదైనా చేయగలను, ఎక్కడైనా వెళ్ళగలను, రెస్ట్ తీసుకొని వెళ్ళగలను అని ఫిక్స్ అయి ఉన్న వాళ్ళని అయితే తోలుకొచ్చుకోండి. ఇట్లా వెళ్తేనే ఆగితేనే బెటరు. నీ మించా నా మించా అని వచ్చిందనుకో దై మధ్యలో ఆపేసిండు. ఓకే, ఈ బండ్లో వెళ్తే ఆయన వెళ్ళడానికి వస్తుందంట. అమ్మయ్య, ఇంకా బైకర్స్కి లారీ వాళ్ళు అయితే పక్కా సపోర్ట్ చేస్తారు. వెళ్ళిపో అని చెప్తున్నారు చూడండి మనకు. ఈడైతే అసలు బండ్లు ఎక్కట్లేదు, లారీ వాళ్ళే రిటర్న్ వచ్చి వెళ్తున్నారు. నా బండి ఎక్కక రిటర్న్ తిప్పుకొని వచ్చిన నేను ఇప్పుడు. ఫస్ట్ గేర్ వేసి ఫుల్ త్రాటలు ఇచ్చి వెళ్ళిపోతారు చూడు. లారీ అంత తండాడుతుందంటే మనం ఆగాల్సిందే పక్క. అగో ఫుల్ త్రాటలు ఇచ్చిండు, చాలా లగేజ్ ఉంది. అగో డైరెక్ట్ పైనకి ఎక్కాలి ఇట్లా. వీ కెన్ డూ ఇట్. టాటా లూప్స్లో మన స్ట్రగుల్స్ అయినా నెవర్ గివ్ అప్. వెళ్దాం మనమైతే. ఆ లారీ పోనీ మొత్తం పైన పోయినాక అమ్మ పూజీ ఫస్ట్ గేర్లో ఎక్కలే, సెకండ్ గేర్లో ఎక్కిస్తున్నా బండి.
డైరాడూన్ ఏయ్ చేతిట్టంటే వెళ్ళిపోదాం, లేదంటే ఆగుదాం అన్నాడు. ఈ ప్లేస్ చూడడానికి చాలా నార్మల్గా ఉంది కదా, కాకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం వాటర్ బాటిల్స్ తోటి ఫిల్ అయి ఉంది కదా. ఇదేంటంటే ఘాటా లిప్స్లోని ఒక దయ్యం ప్లేస్ అనమాట. ఏమైందంటే ఒక 30 years బ్యాక్ ఈ రూట్లో ట్రక్ డ్రైవర్ వెళ్తున్నప్పుడు తన ట్రక్ ప్రాబ్లం వచ్చి అయిపోయినమాట. అయిపోయినాక ఆ రూట్లో ఎవ్వరు రాలేదు. ఆ టైంలో తనకు ఫుడ్ లేక, తాగడానికి వాటర్ లేక అట్లా అయితే చనిపోయాను అనమాట. చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ రూట్లో వెళ్ళే వేరే ట్రావెలర్స్ని కానీ ఇక్కడ నుంచి వెళ్తారు కదా ట్రక్ వాళ్ళని అయితే వాటర్ బాటిల్ అడిగేదనమాట. అడిగినట్టు ఒక మనిషి అయితే కనిపించేదంట. వాళ్ళు దిగి తన దగ్గరికి వెళ్ళేసరికి తనైతే కనిపించకపోయేదంట. సో చాలామంది నమ్మి ఇంకా దయ్యం అనుకొని ఇట్లా ప్రతి ఒక్కరైతే ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరైతే వాటర్ బాటిల్ అయితే అక్కడ పెట్టి వెళ్ళేదనమాట. నెక్స్ట్ డే కల్లా అదైతే ఆ వాటర్ అయితే ఎంటీ అయ్యేదంట బాటిల్. సో ప్రతి ఒక్కరు నమ్మి అట్లా ఈ రూట్లో వెళ్ళిన ప్రతి ఒక్కరైతే పెట్టి వెళ్తుండేదనమాట. చాలామంది కొంతమంది ఏంటంటే లైట్ తీసుకున్నారనమాట. ఇది ఒకటి ఒక మూఢనమ్మకం, దయ్యం లేదు ఏం లేదని అనమాట. కొంతమంది అయితే ఫేస్ చేసిన వాళ్ళు అయితే చెప్పినమాట దయ్యం కనిపించింది అది ఇదని. సో అదే ఆ ప్లేస్ హిస్టరీ అనమాట. సో నేనైతే పెట్టకుండా వెళ్తున్నా, ఏమవుతుంది ఏందో తెలియదు. అక్కడ వాటర్ బాటిల్ పెడితే అక్కడ పెట్టకుండా పోయిన వాళ్ళు వాళ్ళ బండ్లకి ఏదో ఒక ట్రక్ వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఏదో ఒక ట్రబుల్ అయితే వస్తుందంట. సో చూద్దాం. ఇప్పుడైతే మన దగ్గర వాటర్ బాటిల్ పెట్టలే, మనమైతే వాటర్ బాటిల్ పెట్టకుండానే వెళ్తున్నాం. సో చూద్దాం మనం లేక్ రీచ్ అవుతామా అవ్వమా అనేది ఈరోజు అయితే మీకు తెలిసిపోతుంది. అక్కడ పెట్టకపోతే పక్క అయితే ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది అన్నారు, కానీ ఈ ట్రక్ డ్రైవర్సే పెట్టట్లేదు. ఇంకా మనం పెట్టి ఏం చేద్దాం. కాకపోతే అదొక ఊహ అనమాట. అప్పట్లో చాలామంది భయపడ్డారు అనమాట. అక్కడ నీళ్ళు లేక చనిపోయినంట తను, అదే అనుకుంటాను నేనైతే. నీళ్ళు లేక చనిపోతే ఆ నెక్స్ట్ డే నుంచి ఇంకా ఎవరు వాటర్ బాటిల్ పెడితే అవి నెక్స్ట్ డేకి అయితే ఎంటీ అయిపోతాయంట. ఆడ చూసిండు కదా అవన్నీ ఫుల్ వాటర్ బాటిల్సే, కానీ ఇప్పుడు ఎంటీ అయిపోయినాయి. ఇబ్బంది అయితే ఇట్లా రికవరీ వాన్ వచ్చి రిటర్న్లో తీసుకెళ్తుంది చూడండి. అసలు ఘోరంగా ఈ రోడ్లలో రికవరీ వాన్ అంటే కష్టమే. అసలు ఒక లారీ పోవడమే ఎక్కువ అంటే ఇంకో లారీని అయితే ఈడ్చుకోబోతుంది. చూసింది కదా రైట్ సైడ్లో మీరు ఇందాక. మేబీ క్యాప్చర్ అయిందో లేదో, నేను క్యాప్చర్ చేసేలోపు వెళ్ళిపోయి ఉంటుంది గోపురం ఆన్ అయ్యేలోపు. గాయస్ ఇక్కడ చూడండి లారీ అయితే కింద పడిపోయింది. దాంట్లో బండలు వేసుకోతున్నట్టున్నాడు. లారీ అయితే ఇక్కడ నుంచే పోతుంది. మొన్న ఒక అన్న చెప్పిండు, ఆయన నైట్ 12 గంటలకు ఆ టైంలో అంట తాగి వచ్చిందంట. వాళ్ళు తాగుతారు కదా నార్మల్గా ఆ కోల్డ్కి, ఓవర్గా అయిపోయిందంట. సో దానివల్ల చూడండి ఒక ఫోటో తీసి చూపిస్తాం మీకు. హాయ్ బ్రో, హాయ్. చూసిండు కదా స్ప్లెండర్ పైన వచ్చిండు. మనంతనే లగేజ్ ఉంది వాళ్ళకు కూడా. ఇంకా ట్రక్కు ఒకవేళ ఇక్కడ ట్రక్కు క్రాష్ అయినా సరే కానీ దాన్ని తీసుకోపోరంట. ఇంకా తీసుకోవడానికి వీలు లేదంట. ఇంకా అంత కింద పడ్డదాన్ని మళ్ళీ పైనకి లేపాలంటే క్రెయిన్స్ కావాలి. ఆ క్రెయిన్ ఇక్కడికి రావాలంటే చుక్కలే అంట. సో పెద్ద వెహికల్స్ లారీ లాంటివి అయితే ఇట్లా పడితే మాత్రం ఇంకా తీసుకెళ్లారంటాం కదా, దానిలో ఇక్కడే వదిలేసిపోతారంట. సో గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, శౌర్య చక్ర ఆర్సీసీ వెల్కమ్ యూ ఎట్ లాచుంగ్లా టాప్ 16,615 feet of sea level. For your better tomorrow we gave our today అంట. బ్రో కోడ్స్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంటాయి. ఇక్కడైతే లాచుంగ్లా దగ్గర అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగిపోదాం. అసలు చలి మాత్రం చూడండి, చేతులు అయితే మొత్తం గడ్డ కట్టుకోతున్నాయి, అసలుకి ఏం పని చేయట్లేదు. గ్లౌసెస్ అయితే ఇప్పిన ఫొటోస్ దిగుదామని. ఇది లాచుంగ్లా. సో ఈ రైడ్లో మనకు ఫస్ట్ వాటర్ క్రాసింగ్. దీని అమ్మాయి ఏడ గుంతలు ఉంటాయో తెలియదు.
ఈడ రాళ్ళు ఉంటాయో తెలియదు. ఓ ఫస్ట్ గేర్ వేసుకొని మెల్లగా అయితే పోదాం. గుంతలు ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ ఏంటంటే అస్సలు ఓవర్గా త్రాటలు అయితే ఇవ్వద్దు అసలుకు. అబ్బా మొత్తం నీళ్ళు నిండిపోయినాయి. ఎట్టి పరిస్థితిలో ఓవర్ త్రాటలు అయితే అస్సలు ఇవ్వద్దు. అరే మనంటే ఇచ్చిన వాళ్ళు ఎట్లా వస్తారు? ఆగుతాం, వాళ్ళకి ఏమన్నా హెల్ప్ అవుతుందో. అయితే ఎక్కడికక్కడికి కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. ల్యాండ్ సైడ్ అయ్యే కొద్దీ వీళ్ళైతే ఎప్పుడప్పుడు చేసేస్తున్నారు. చల్లగా అవుతుంది ఇక్కడ. అసలు వీళ్ళు ఎట్లా ఉంటున్నారు అవుతుంది. 11 గంటలకు ఇంత చల్లగా ఉంది చూడండి ఇక్కడ. బిలో 10 ఉంటుంది నాకు తెలిసి. సిగ్నల్ రాలే, సిగ్నల్ వస్తే చెప్తుంటే ఎంత ఉంది టెంపరేచర్ ఏందన్నది. ఓ ठीक है, बाय बाय బాయ్. వాళ్ళకి టైం పాస్ అని అయితే చాక్లెట్లు నేను ఎట్లాగా తినట్లేదు. ఇంకా బిస్కెట్స్ అవి తీసుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయినా. ఇక్కడ అప్పుడు మనం మీద ఒక 2 కిలోల పౌడర్ ఉంటుంది. 2 కిలోల పౌడర్ ఉంటుంది ఈజీగా. ఇంకా మనం మేకప్ వేయాల్సిన అవసరం లేదు, తెల్లగా అయిపోతాం ఈజీగానే. ట్రావెలింగ్ అంటే ఇష్టం. అమ్మా ఆడ కొట్టేదానికి వచ్చి రాయొచ్చి కొట్టుకున్నది, కెమెరాలో రికార్డ్ అయింది, టప్ అని సౌండ్ వచ్చింది. కానీ ట్రావెలింగ్ అంటుంది. ఆ చిన్న రాయిని క్యాప్చర్ చేసిందో లేదో. సో చాలా జాగ్రత్త ఉండాలి. సో సేఫ్టీ గేర్ వేసుకున్నందుకు ఒకవేళ నాకు తాకినా పెద్ద ఎఫెక్ట్ ఏం కాదు నాకు. చూస్తున్నారు కదా, ఇది మొత్తం ఒక వేరే ప్రపంచం అనమాట. చాలా మంచిగా ఉన్నాయి ఇక్కడ చూడండి. లొకేషను ఏదో చెక్కినట్టే ఉన్నాయి. మౌంటైన్స్ అయితే చెక్కి కలర్ వేసినట్టే ఉన్నాయి. ఇవి ఎప్పుడైనా ల్యాండ్ స్లైడ్ కావచ్చు. అది చూడండి, ఏదో నాకు ఆడుకున్నంటే ఆడుకున్నాయి, ఎప్పుడైనా కింద పడవచ్చు. కానీ లొకేషన్ మాత్రం అదిరిపోయింది అంతే. ఈ లొకేషన్కి మననైతే మన బైక్ అయితే తీసుకొచ్చింది బుజ్జి షైన్. ఇప్పటి నుంచి ఇంకా దీని పేరు బుజ్జి, చిన్న బుజ్జి. ప్రౌడ్ మూమెంట్ ఫ్రమ్ తెలంగాణ, వనపర్తి, పాన్గల్. వస్తుంది ఆ లొకేషన్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్. అసలు ఏదో ఒక్కొక్కటి తెచ్చి పేర్చినట్టుంది. ఇదైతే మరీ హైలైట్ ఉంది. అది సింగిల్ స్టోన్. ఇవి మొత్తం కట్ చేస్తున్నారు, ఎప్పుడైనా కూలిపోవచ్చు. వీళ్ళకైతే సెల్యూట్ చేయాలి చేస్తున్నందుకు. ఇది ఎప్పుడైనా కూలిపోవచ్చు. తొందరగా అయితే దీని నుంచి వెళ్ళిపోదాం. పక్క కూలిపోతుంది ఇదైతే, ఎందుకంటే కట్ చేస్తున్నారు దాన్ని. సూపర్ ఉంది అసలు లొకేషన్ మాత్రం అదిరిపోయింది కదా. ఇప్పుడైతే సెట్ అయిపోయింది గాయస్ హెల్త్ అయితే. ఇందాకైతే కొంచెం హై ఆల్టిట్యూడ్ దగ్గర ఉన్నాం, ఇప్పుడైతే దిగుతున్నాం అనుకుంటా. ఆ వ్యూ చూడాలన్నా ముందర రోడ్ చూడాలన్నా అర్థమవుతలేదు. అమ్మ పాంగ్ వచ్చేసి ఇంకా 9 కిలోమీటర్స్ అంట. తాంగ్లాంగ్లో 74 అంట, లే 183 అంట. ఏ హిమాలయన్ బైకర్స్ లారీ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. మన బండిలా రాయి మీదకి ఎక్కినట్టుంది. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ లారీలో వచ్చినప్పుడు అమ్మ డీప్లో ఉంది కింది అయితే, మస్తు డీప్గా ఉంది కిందికి. ఈ రాళ్ళు ఎప్పుడు వస్తా భయం అవుతుంది నాకైతే. ఇవి చూస్తుంటే అవి కట్ అయినట్టు అనిపిస్తున్నాయి,
ఎప్పుడైనా కింద పడొచ్చని అనిపిస్తుంది. మీరే చూడండి, ఒకసారి చూడండి నాకు ఎట్లున్నాయి మొత్తం లొకేషన్ మాత్రం. అమ్మాయి రాళ్ళలోంచి వాటర్ అయితే వస్తుంది చూడండి. మేబీ వర్షం పడితే అందులోకి వెళ్ళి వాటర్ రావచ్చు. తినమ్మా ఈ ముందయ్యా, నేను యూట్యూబ్లో చూసినా కానీ ఇలాంటి వీడియోస్ ఎవ్వరు చూపించలే అసలు. ఇలాంటి బండరాలు అయితే నేను చూడలే ఎక్కడ, ఎవరు చూపించలే కూడా. చూడండి ఇప్పుడు క్లియర్గా చూపించాలంటే ఇగో కనిపిస్తుంది కదా వెనకాల ఎంత పెద్ద బండరాయి ఉందో అసలు. కొషగా ఉంది అది అయితే మాత్రం, ఎంత కొషగా ఉంది చూడండి. పాంగ్ అనమాట 15,280 ఫీట్ హైట్లో ఉంది ఇదైతే సీ లెవెల్కి. సో గైస్ ఫైనల్గా అయితే పాంగ్ అయితే వచ్చేసినాం మనం. ఇప్పుడు ఆలదు చూడండి, దీన్ని హెల్మెట్ మొత్తం దుమ్ము అయిపోయింది. గోప్రో కూడా చూడండి ఎట్లా అయిపోయింది. బండి అయితే అట్లా ఉంది. నేను జాకెట్ వేసుకున్నా, మొత్తం దుమ్మే ఉంది. ఒక 2 కిలోల దుమ్ము ఉంటుందో మొత్తం నా పైన. ఇంకా బండి మీద అయితే 10 కిలోలు ఉంటుందో. కానీ బండి అయితే మనకు బాగానే పర్ఫామ్ చేసింది. అక్కడ ఒక్క దగ్గరనే టాప్లో ఎక్కేటప్పుడు కొంచెం సతాయించింది. అది కామనేలే ఏ బైక్ అయినా. లో ఆక్సిజన్ లెవెల్ దగ్గర టెంపరేచర్ వచ్చేసి 12 అయితే ఉంది. ఇక్కడ 12 ఉన్నా సరే కానీ బాగానే ఉంది, వేడిగా అయితే ఉంది మంచిగానే. ఇంకా ఇక్కడ మనం తిని కొంచెం వాటర్ తాగి ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం, ఓకేనా. ఇప్పుడే ఫుడ్ అయితే తిన్నాం. అమ్మ ఎగ్ ఫ్రైడ్ రైసు, ప్లేన్ రైస్ అయితే 160 అంట. ఎగ్ రైస్ తోటి 200 చేసింది. ఉమ్లింగ్ లాక్ అయితే అసలు రోడే చూపించట్లేదు. మనం ఇంకా లాస్ట్ టాప్ అంటే ఉమ్లింగ్ లాకే వెళ్ళేది. టైర్ స్పిన్ అవుతుంది డస్ట్లో. సో గాయ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి పాంగ్ దాటినాక వీడియో అనమాట. ఈ వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా, లొకేషన్ హైలైట్ ఉంది అసలు. చుట్టూ మౌంటైన్సే, మన చుట్టూ మౌంటైన్సే. అబ్బా బాబా, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మొత్తం. ఈ రోడ్లో మాత్రం చెప్తున్నా కదా, వింటర్ సీజన్లో రావాలి. ర్యాంపే మస్తు ఉంటుంది అసలు, మస్తుంది రోడ్డు మాత్రం హైలైట్. స్వర్గానికి దారేసినట్టుంది ఇదైతే మాత్రం. గాయస్ మన బండి అయితే ఈజీగా 70 వెళ్ళిపోతుంది ఈ రోడ్లో. అసలు ఈ రోడ్లో ఎవ్వరు లేడు అసలు, వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అంతే. అసలు ట్రాఫిక్ జామ్ ఏం లేదు చూడండి. అసలు ఫుల్ ఎడారి, ఇది మొత్తం ఎడారిలాగా అయిపోయింది. ఎడారిలో ఇంత మంచి రోడ్ అసలు. బాబా ఫుల్ టు హెవెన్ రోడ్, స్వర్గానికి దారేసినట్టుంది ఇది అయితే మాత్రం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు లేరు, వెనకాల కూడా ఎవరు లేరు. నేను ఒక్కటే పోతున్నా దీనిపైన. చాలా దూరం వచ్చిన తర్వాత ఇది ఒక చిన్నపాటి విలేజ్ అయితే వచ్చింది. ఈ ఊరు పేరు ఏం పేరు అసలు లేదు దీనిపైన. తాంగ్లాంగ్లా ఇంకా 32 కిలోమీటర్స్ అంట. ఇది NH3 అంట, నేషనల్ హైవే నెంబర్ 3. నేను ఇక్కడ చూడండి 80 పోతుంది నా బండి. నేను క్రూజ్ కంట్రోల్ పెడితే దానంతలో కదా 80 వెళ్ళిపోతుంది, 80 స్పీడ్లో. 90 కూడా టచ్ అవుతుంది. 90 కంట్రోల్ అయితే లేదు, అమ్మ దూసుకోబోతుంది ఇగో. అరే ఓ తార్ పాల్తు కొంచెం అటు ఇటు అయినా గుద్దుకుంటే మళ్ళీ వానికి ఏం కాదు, లేవడానికి నాకే అయ్యేది. వెనకాల వస్తే ఏమవుతుంది, ముందు టిబ్రింగ్ అనే విలేజ్ దగ్గరికి అయితే వచ్చినాం. విలేజ్ అంటే విలేజ్గా చిన్నది ఇది. ఇక్కడ ఆర్మీ బేస్ క్యాంప్ అయితే ఉంది, అయితే రెస్టారెంట్స్ ఇవి అయితే ఉన్నాయి. ఇంకా వెళ్తేనేమో లే అనమాట. లే అట్లా వెళ్ళి కార్గిల్ అట్లా తిరిగి మళ్ళీ ఇక్కడ రావాలి. సో అక్కడ వెళ్ళకుండా మనమైతే ఇగో ఈ రూట్లో అయితే వెళ్తున్నాం అనమాట. ఇట్లా ఉంది కదా, ఈ రూట్ నుంచి మనమైతే హాండ్లేక్ అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి న్యూమాకి వెళ్ళాలి, న్యూమా నుంచి హాండ్లే వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి న్యూమా అనేది 70 కిలోమీటర్స్ ఉంటుందంట. న్యూమా నుంచి 100 అయితే ఉంటుందంట హాండ్లే. ఆ చెక్ పోస్ట్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం ఇట్లనే అయింది రోడ్డు. అసలు ఎక్కడ చిన్న పాటు హోల్ కూడా లేదు. వైల్డ్ యాక్స్ అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, చిన్నవి కూడా కొన్ని చిన్నవి అక్కడ చూడండి. ఏదో డిఫరెంట్ స్మెల్ వస్తుంది, ఏందని చూస్తే ఇగో
ఇది మంచామాల ఏంది మంచిలాగానే ఉంది కానీ గడ్డ కట్టుకుపోయి అట్లనే ఇంకా అయిపోయింది చూడండి, తెల్లగా ఉంది. అదే అనుకుంటాను నేనైతే. ఓకే, ఇది మహై బ్రిడ్జ్ అంట ఈ ఊరు పేరు. ఇక్కడైతే పోలీస్ వాళ్ళు అయితే ఎంట్రీ చేసుకున్నారు మన డీటెయిల్స్ అన్నీ. న్యూమా ఇక్కడ నుంచి ఇంకా 16 కిలోమీటర్స్ అయితే ఉంది. సో చూద్దాం, హాన్లే వెళ్ళిపోదాం అని చూస్తున్నాము. హాన్లే ఇంకా ఇక్కడ నుంచి ఈజీగా 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి కాదు, న్యూమా నుంచి. సో టైం ఇప్పుడు 4:37 అవుతుంది. సో ఇక్కడ ఎట్లాగో 7-8కి సన్సెట్. మిలిటరీ బేస్ క్యాంప్ అనమాట ఇదంతా. ఇక్కడైతే సిగ్నల్ వచ్చేసింది. మనం ఎప్పటి నుంచో చెప్తున్నాను, న్యూమా విలేజ్ అయితే చూడండి మస్తు నీట్గా ఉంది. చిన్న చిన్న ఇండ్లు ఉన్నాయి, మొత్తం చెట్లు ఉన్నాయి. భలే ఉంది కదా. నాకు ఈ ఇండ్ల కంటే ఎక్కువ చెట్లే కనిపిస్తున్నాయి. ఇక్కడైతే పెట్రోల్ కొట్టిస్తున్నా న్యూమా దగ్గర, మిలిటరీ బేస్ పక్కనే. ఆన్లేక మనోళ్ళు అయితే ఎన్ని 4 బైక్స్ ఇవి 4 బైక్స్. మన వాళ్ళు హైదరాబాద్ నుంచే వచ్చింది, అందరూ హైదరాబాద్ నుంచి. కాకపోతే వేరే ఊరు కానీ ఉండేది హైదరాబాద్లో. అచ్చా, ఎన్ని 4 బైక్స్. ఎన్ని డేస్ అయింది ఇప్పటికి? 3 డేస్లో వెళ్ళిపోతారా? 8:40. బాయ్ బ్రో, సేమ్ టు యూ. ఎన్ని డేస్ అయితే అన్ని డేస్ రన్నింగ్ అవుతుంది బ్రో. బాయ్ బ్రో బాయ్. థ్యాంక్ యూ బ్రో, బాయ్. హెల్మెట్ తీస్తే గుర్తుపడతారు, హెల్మెట్ లేకు. యువతలకి రా మంచిగా వస్తుంది. అందరు హైదరాబాదేనా? నోమా మిలిటరీ బేస్ పెట్రోల్ బంక్. ఓకే బ్రో, బాయ్ అందరికి. ఇప్పుడు చూడండి 44,261 రీడింగ్ ఉంది. అయిపోయేసరికి ఎంత అవుతుందో చూద్దాం. నా బైక్ అయిపోతుంది అనుకున్నా, కానీ మనతో వచ్చిన వాళ్ళ అన్న బైక్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ బండి స్టార్ట్ చేయాలి, జంప్ స్టార్ట్ చేయాలి. ఇదైతే చేంజ్ చేయలేదు, ఇప్పుడైతే దీనిదే ప్రాబ్లం. ఎయిర్ ఫిల్టర్ తీసినప్పుడు సింగిల్ కిక్ అయితే స్టార్ట్ అయిపోయింది బండి. ఇప్పుడు ఇంకా ఇది క్లీన్ చేసిన, ఇప్పుడే ఫస్ట్ చూపిద్దాం అనుకున్నా మర్చిపోయినా, కానీ ఇప్పుడు క్లీన్ చేసిన. ఇప్పుడైతే చూద్దాం, ఇది పెట్టి స్టార్ట్ అయితేనే సరిపోయితే ఇది తీసేసి ఇంకా నడుపుతాం. ఎందుకంటే బండి అసలుకు సపోర్ట్ తీసుకుంటలేదు, పవర్ అసలుకు. సో చూద్దాం, ఇది పెట్టినాక మళ్ళీ స్టార్ట్ అయితే లేదో మీకైతే అప్డేట్ చేస్తా. ప్రాబ్లం అయితే దొరికింది. ఎయిర్ ఫిల్టర్ చూస్తున్నారు కదా, వచ్చే ముందర చేంజ్ చేసిన అంటున్నాడు. ఇదైతే చేంజ్ చేసినట్టు అయితే కనిపించట్లేదు. చెక్ పోస్ట్ వచ్చింది, ఇది లోమాది. ఇగో ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే దుంది అని ఉంది కదా, ఆ రూట్కి పోతే మనం చైనాకి వెళ్ళిపోతామంట. మళ్ళీ అయితే హార్నెట్ కొంచెం దూరం వెళ్ళింది, కానీ మళ్ళీ అయితే ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోయింది. నేను అప్పుడైతే నా మెయిన్ గోప్రో అయితే ఆన్ లేదు, సెకండరీ గోప్రో అయితే ఆన్ చేసిన. చూడండి పక్కన మనకు హార్నెట్ కనిపిస్తుంది, మొత్తం ఏదో పవర్ డ్రాప్ అయినట్టు మిస్ మ్యాచ్ పవర్ అయితే వస్తుంది. చాలా ట్రబుల్ అయితే ఇచ్చింది. అక్కడ మేము మళ్ళీ ఆగి మళ్ళీ ఎయిర్ ఫిల్టర్ అయితే రిమూవ్ చేసేసినాం. అప్పుడైతే వీడియో రికార్డ్ చేసినాం, కానీ అది ఎక్కడో మిస్ అయిపోయింది. ఇంకా దాని తర్వాత అక్కడైతే మొత్తం సెటప్ చేసేసుకున్నాం. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ అక్కడనే వెయిట్ చేసి. చూడండి పక్కన బైక్ చూడండి ఎట్లా మిస్ మ్యాచ్ అయితే అవుతుంది పవర్ అయితే మాత్రం. ఇంకా నేను ఉన్నా కాబట్టి అందరం ముగ్గురం కలిసి అట్లా ఇట్లా కష్టపడి అయితే సెట్ చేసినాం. యాక్చువల్గా ఆ వీడియో అయితే రికార్డ్ చేసినాం, కానీ మిస్ అయిపోయింది. ఇంకా లాస్ట్కి అయితే నేను పక్కకు ఆగిపోతున్నా చూడండి, వీడియోలో ఆగిపోయి ఆ బైక్ కోసం వెయిట్ చేసి, ఎందుకంటే అయిపోయింది వెనకాల బైక్ రావట్లేదు. సో నేను ఇక్కడ ఆగి ఇంకా ఆ బైక్ వచ్చిన తర్వాత ఆ బైక్లో ఎయిర్ ఫిల్టర్ తీసేసి ఇంకా అక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం హాన్లేకి అయితే చాలా టైమే పట్టింది. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ మాకు ఈ బైక్ ప్రాబ్లం రావడం వల్లనే మొత్తం లేట్ అయిపోయింది. లేదంటే మేము 6కి అట్లా రీచ్ అయిపోయే వాళ్ళం హాన్లేక్ అయితే మాత్రం. ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మాకైతే మాత్రం. హాన్లే ఇంకా 22 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంకా ఇక్కడ నుంచి బండి అయితే ఇప్పుడు సెట్ అయింది, ఏం ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ దాదాపు ఒక 6 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ వచ్చినాము. ఇప్పుడైతే ఏం ప్రాబ్లం ఇవ్వట్లేదు. టైం చూస్తున్నారు కదా, ఇంకో 8 అయితే అవుతుంది టైం వచ్చేసి. నాకు తెలిసి ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లోపు 9 గంటల లోపు
మేమైతే హాన్లోకి అయితే వెళ్ళిపోతాం. గాలి అయితే గట్టి వస్తుంది, చల్ల గాలి వస్తుంది. అసలు చలి కూడా గట్టిగా పెడుతుంది అసలు. అమ్మయ్యా, హే కహా. మొత్తానికి హాన్లేక్ అయితే రీచ్ అయిపోయినాం 8:30కి. అంతకుముందుకు ఒక హోటల్ దగ్గర అయితే అడిగినాం అనమాట. అక్కడైతే 3,500 రూపీస్ అన్నారు పర్ హెడ్కి. అక్కడ మళ్ళీ కంబైన్ బాత్రూమ్ అది అని అన్నారు. సో ఎందుకు రిస్క్ తీసుకోవడానికి ఇంకా కొంచెం ముందుకు రాగానే ఒక అంకుల్ కలిసిండు. ఆ అంకుల్ డైరెక్ట్ ఇక్కడైతే మాది హోమ్ స్టే ఉంది, అక్కడ వెళ్ళి చూడండి మీకు నచ్చితే తీసుకొని అన్నాడు. పర్ హెడ్ 700 రూపీస్ అయితే పడ్డది. చాలా రీజనబుల్ అనమాట ఇదైతే మాత్రం. ఇక్కడ ఉన్న దీంట్లో మళ్ళీ మాకు డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడెడ్ అనమాట. చాలా రీజనబుల్. ఇందాక వచ్చిన అమ్మాయి ఓనర్ కూతురు అనమాట. సో ఆమె మాకు రూట్ చూపించడానికి వచ్చింది. రూమ్ అయితే చాలా బాగుంది. లోపలికి వెళ్ళి ఫుడ్ తినేద్దాం, ఓకేనా. ఒక అమ్మాయి వచ్చేసింది చూడండి. అమ్మాయి ఇందాక ఊరికి వచ్చింది మనకు అడ్డంగా. టైం అయితే 11 అవుతుంది. కరెక్ట్ 11 గంటలకు కరెంట్ అయితే తీసేసాను. ఇది ఛార్జింగ్ లైట్ అంట. ఇంకొక 1 అవర్ అయితే ఉంటుందంట. ఇది వచ్చేసి మాకు పర్ పర్సన్కి 700 అయితే పట్టింది 1 డేకి. బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు డిన్నర్ ఇంక్లూడెడ్ అనమాట. బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అయితే దొరికింది మాకు. చూసింది రూమ్ ఇదైతే. ఇంకా ఈ వీడియోకి అయితే అంతే. హోప్ ఈ వీడియో అయితే మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం పక్క అయితే లైక్ చేయండి. వీడియో ఎట్లా అనిపించిందో పక్క కామెంట్ చేయండి. అసలు మార్నింగ్ ఆ వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే అసలు. ఈ వీడియోకి అయితే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.